అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అలాగే ఏంట్రా అలా ఉన్నావు? నాకేంటి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన రోజు, డైరీలో రాసుకోవాల్సిన రోజు. ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కా? నువ్వే నేరం చేసావు? నీ కొడుక్క పుట్టడమే. అజయ్, భాగ్యనగర్ చిట్ ఫండ్స్ మీద నీ దాదాగిరి చూపించావు. అక్కడ నా ఫ్రెండ్ సీనుకి చావు దెబ్బలు తగిలాయి. వాడిని చూడటానికి హాస్పిటల్కి వెళ్తే పోలీసులు నన్ను స్టేషన్కి తీసుకెళ్లారు. ఎవరా నిన్ను స్టేషన్ తీసుకెళ్ళింది? ఎందుకు? ఇప్పుడు నీ దాదాగిరి అతను మీద చూపిస్తావా? చూడనా, నాకేం జరిగినా పర్వాలేదు, కానీ ఆ గొడవలో సీను చచ్చిపోయి ఉంటే. సీను ఆ గొడవలోకి ఎందుకు వచ్చాడు తెలీదురా? అవును, నీకు అసలు ఏమీ తెలీదు. నువ్వు జిమ్లో దీపక్ని కొట్టి వెళ్ళిపోయాక నేను నీ కొడుకునని నెమ్మదిగా నన్ను ఉద్యోగంలోంచి తప్పించేశారు. అది నీకు తెలుసా? నా ఇంటర్వ్యూ గురించి సివిల్ సర్వీసెస్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఎంత అసహ్యంగా మాట్లాడారో అది నీకు తెలుసా? నీకేం చెప్పినా నువ్వు మళ్ళీ గొడవలో దిగుతావని అసలు నీకేమీ చెప్పలేదు. అది నీకు తెలీదు. నీకు తెలిసిందల్లా ఒకటే, నువ్వు నీ బాయ్ లోకం. అయినా ఎన్ని దెబ్బలు తగిలినా సీను బతికాడు. అది నా అదృష్టం. అది కాదురా, ఆ చిట్ ఫండ్ కంపెనీ జనాలు మోసం చేస్తే నేను అక్కడికి వెళ్ళి వెళ్ళటానికి మీరెవరో? మీరేమైనా పోలీసులా, లాయర్లా, జడ్జిలా? చూడనా, చావు బతుకుల మధ్య ఉన్న పేషెంట్ని డాక్టరే కాపాడాలి. నువ్వు వెళ్ళి బతికిస్తావా? విమానాన్ని పైలటే నడపాలి. నువ్వు బాయ్ నడుపుతారా? ఒక్కరి పనిలో ఇంకొకరు జోక్యం కలిగించుకోబట్టే మీ మధ్య అమాయకులు బలైపోతున్నారు. తప్పు చేశానని చెప్పి ఒప్పుకుంటున్నాను కదరా, ఈ ఒక్కసారి నన్ను క్షమించు. క్షమించాల్సింది నేను కాదు, నీ కొడుక్క పుట్టినందుకు నువ్వే నన్ను క్షమించాలి. అవునా? అజయ్కి ఇంటర్వ్యూ కాల్ వచ్చిందా? ఇంత గుడ్ న్యూస్ అంత సాడ్ ఫేస్ తో చెప్తావేంటి? ఏం చేశారు డాడీ? అజయ్ వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకునే దగ్గర నుండి అదే బాధతో, అదే మూడ్ లో ఉంటున్నాడు. ఇంత మంచి న్యూస్ తెలిసినా అతను సంతోషంగా లేడు. అతను సంతోషంగా ఉండాలంటే ఒక ఐటమ్ ఉంది. ఏంటి? స్వీటా? సీక్రెట్. వాట్ ఫెంటాస్టిక్ న్యూస్! కంగ్రాచులేషన్స్ అజయ్. కంగ్రాచులేషన్స్ అజయ్, కంగ్రాచులేషన్స్. ఢిల్లీ ఎప్పుడు వెళ్తున్నావు అజయ్? రేపు ఈవినింగ్ ఆంటీ. అజయ్, నువ్వు ఢిల్లీ వెళ్తున్న సందర్భంగా ఈ ఏర్పాట్లన్నీ చేశాం. పైగా ఈ స్పెషల్ స్వీట్ కూడా చేశాం. తీసుకో. ఇది తింటే ఢిల్లీకి వెళ్ళటం కదా నాయనా, ఖచ్చితంగా బాత్రూమ్ కి వెళ్తా. సెటైర్లు మాకు కూడా వచ్చు బాబు. అజయ్, నీ సమస్య తీరిపోయింది. ఇక మా ఇంట్లో ఉన్న సమస్యను నీ ఇంటికి ఎప్పుడు తీసుకుపోతున్నావు? నేను సమస్యలా కనిపిస్తున్నాను? చూడమ్మా, ఆడపిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడేమో స్వీట్లు, కొంచెం పెద్ద అయిన తర్వాత హాట్లు. సమస్య అంటారేంటి అంకుల్? నాకు దేవుడు అడిగినవన్నీ ఇచ్చాడు. చదువు, ఫ్రెండ్స్, ప్రేమ. కానీ అన్నిటికీ మించి నా బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా మీరు మీ అల్లుడుగా నన్ను. ఈ గ్రౌండ్లు బ్యాక్గ్రౌండ్లు ఎవరికి కావాలయ్యా? మా అమ్మాయి ఇష్టపడింది నిన్ను, ప్రేమించింది నీ వ్యక్తిత్వాన్ని. నీలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం అజయ్. అబ్బా, లాయర్ గారు ఇన్నాళ్లకు నిజం చెప్పారు. తీసుకోండి. చూడు పాండు, పిల్లల్ని మనం పెంచగలం కానీ వాళ్ల కోరికలు, ఆశల్ని మనం అనుకున్నట్టుగా పెరగాలని చూడకూడదు. అజీ ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడా? లేడక్క, ఎక్కడో హోటల్లో ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాడని తెలిసింది. మరింకే, నువ్వు కూడా సరదాగా వెళ్ళొచ్చుగా. వెళ్ళినా పలకరించడం, నా మొహం కూడా చూడ్డేమో. అదేంటి పాండు? సీనుకు తగిలిన దెబ్బ కన్నా అజయ్ మనసుకి పెద్ద దెబ్బ తగిలింది. మా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. ఎందుకలా అనుకుంటావు? నువ్వు పార్టీకెళ్ళు, వాడెంత సంతోషపడతాడో నాకు తెలుసు. ఏమైంది సుబ్బయ్య? బాయ్తో మాట్లాడాలి. బాయ్ ఢిల్లీకి వెళ్ళాడు, ఏం జరిగిందో చెప్పు. నా మనవడు ఆనంద్ మీకు తెలుసుగా? తెలుసు.
ఏమైంది ఆనంద్కి? ఏయ్ వెంకీ, చింగ్ బ్యాంగ్ సెటప్, కలర్ఫుల్ లైట్స్, ఈ గర్లు, పాత ఫ్రెండ్స్ ని మర్చిపోయావా? అది కాదురా సూరి. బాబా చిచ్చి 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 చిచ్చి. రే ఈ చెత్త మ్యూజిక్ ఏంట్రా? ఒరేయ్ మ్యూజిక్ చేంజ్ చేయరా. ప్లీజ్ కాస్త డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఇది క్లీన్ పార్టీ. క్లీనా? అయితే మేం క్లీన్ కాదా? ప్లీజ్ నేనెవడో నీకు తెలియదా? నేనెవడో నీకు తెలియదా? సూరి సూరి. మత్తు మందులకు ఊపిరాడక మావాడు కన్ను మూసాడయ్యా, కన్ను మూసాడు.
వద్దు వద్దు వద్దు. సరిపోయిందా నీకు రా. రారా, రండి. వాట్ ఫెంటాస్టిక్ న్యూస్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో టాపర్. ఒక్కొక్కసారి ఎక్కడైనా గొడవల్లో కనిపించిన లాయర్లే కాదు లీడర్లు వచ్చినా వదిలిపెట్టు. హలో హుసేన్ బాండ్ని వాళ్ళ అబ్బాయిని వెంటనే రిలీజ్ చేయి. హలో 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 హుసేన్, నేను చెప్పింది వినిపిస్తుందా? హలో 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 ఈడొక్కడో బా ఏం కొట్టుడు కొట్టావురా, సూపర్ కొట్టుడురా. నీ కొట్టుడికి ఒక్కొక్కడికి సున్నం రాలిపోయిందంతే. ప్రతి దెబ్బ ఇక్కడ ఇక్కడ రికార్డ్ అయిందిరా. దాన్నే రివైండ్ చేసుకొని చూస్తున్నా తెలుసా. అంత గర్వంగా ఉందా? గర్వమేంట్రా, మీసాలు నరాల వేడెక్కిపోతే. ఇంత పవర్ బాడీలో ఉంచుకుని బుద్ధుళ్ళ ఎలా తిరుగుతున్నావు? నానా, ఇంత జరిగినా నా ఫ్యూచర్ ఏమైపోతుందో అని నీకు అర్థం కావట్లేదా? ఈ పాటికి నా ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఫ్లైట్లో ఉండాల్సిన వాడిని ఇక్కడున్నాను ఈ లాకప్లో. ఆ బాయ్ సిటీలో లేటరా, ఫోన్లో కూడా దొరకలా. లైన్ దొరికితే బెయిల్ దొరికినట్టే. ఆయన స్టేషన్కి ఎప్పుడు వస్తామా? ఏదో సీరియస్గా కొట్టావు, సరదాగా లాకప్లో ఉన్నావు. ఇదో చిన్న చేంజ్. చిన్న చేంజ్ కాదు నాన్న, చాలా పెద్ద చేంజ్. నేను వాళ్ళని కొట్టిన ప్రతి దెబ్బ వాళ్ళ శరీరాలని కాదు, నా భవిష్యత్తుని దెబ్బతీసింది. ఏంట్రా మాట్లాడితే భవిష్యత్ అంటావు? బాయ్తో మనం ఉంటే భవిష్యత్తు మన అరికాళ్ళ కింద పడి ఉంటుంది. భాయ్ 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 ఎప్పుడు ఆయన పేరే. అంత అభిమానించాల్సిన మనిషి ఆయన. అందరికీ మనిషి కావచ్చు, కానీ నాకు ఆయన దేవుడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేక ఎక్కడో మారుమూల మురికివాడలో బతుకుతుండేవాణ్ణిరా. ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగి ఎంతో మంది చనిపోతే నన్ను బాయ్ వచ్చి కాపాడాడ్రా. ఈరోజు పాండు అంటే సొసైటీలో ఒక ఇమేజ్, ఒక స్టేటస్. రేయ్, బాయ్ లేకపోతే నేను ఈ పాటికి రోడ్డు మీద కుక్కలాగా తిరిగేవాణ్ణి. ఇప్పుడు అదే జరిగింది. వీధి కుక్క పెంపుడు కుక్క అయింది. ఆ విషయం తెలియక నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నన్ను అభిమానించే మనిషి దగ్గర కుక్కలా పడున్న తప్పులేదు. సార్, ఈ మనిషితో ఉండటం కష్టం. నన్ను వేరే లాకప్కి మార్చేయండి. వేరే లాకప్ అంటే ఏసీ రూమ్ సర్వీసు, హౌస్ కీపింగ్ అన్నీ ఉండాలా? నోరు మూసుకొని పడుండు. రేయ్, ఈ రోజే స్టేషన్ కొత్తగా వచ్చావా? చెత్తగా వాగుతున్నావు. నన్ను రెచ్చగొడితే ముందు తాళం కప్ప, తర్వాత నీ తల పగులుతాయి. ఇక్కడ కూడా నీ రౌడీజమేనా? రౌడీజం ఏంట్రా? లాకప్ లో ఉన్న వాళ్ళకి ఎంత మర్యాద ఇవ్వాలి? స్టేషన్ కొత్త కాబట్టి నీకు తెలియట్లా. విజయ్ కుమార్ సార్, సెల్ ఓపెన్ చేయి. రేయ్, నువ్వు రారా. వాడెందుకు? వాడికి నీ కంపెనీ నచ్చలేదు కదా, కొత్తగా అరెస్ట్ అయినోడు. మళ్ళీ మళ్ళీ రావాలిగా, వాడికో సెపరేట్ సెల్ అరేంజ్ చేశాను. నువ్వు రారా. నీకు ముందే చెప్పాను, ఇంకొకసారి ఎక్కడైనా గొడవల్లో కనిపిస్తే నేను వదిలిపెట్టనని. సార్, నేను ఎవరితో కావాలని గొడవ పడలేదు. ఫ్రెండ్స్తో కలిసి నేను ఆ హోటల్లో ఎంజాయ్ చేస్తుంటే బయట గొడవ మొదలైంది. బయటికి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ కలిసి మా నాన్నను కొట్టడం మొదలుపెట్టారు. కన్నతండ్రి ప్రమాదంలో ఉంటే ఏ కొడుకైనా చూస్తూ ఊరుకుంటాడా? ఏమో, నాకేం తెలుసు. మా నాన్న నా చిన్నప్పుడే చచ్చిపోయాడు. అయినా మీ నాన్న ఏమైనా ఉత్తమ పురుషుడా వెళ్ళి కాపాడడానికి? కానీ నేను ఆయన కొడుకునే కదా. అదేరా నాకు డౌట్గా ఉంది.
నువ్వు నిజంగా పాండు కొడుకువా అని. వాడొక గూండా, నువ్వు ఒక గోల్డ్ మెడలిస్ట్వి. వాడికి ఈనాడు పేపర్ చదవడం కూడా రాదు. ఈనాడు వాడికి నీలాంటి ఒక కొడుకున్నాడంటే షాకే కదా. ఒకవేళ మీ నాన్న రౌడీ అని తెలిసి మీ అమ్మ భయపడి వాడితో కాపురం చేయడం మానేసి ఇంకెవడైనా అదే చదువుకున్నోడిని ఎవడనో తగులుకుని సంసారం చేసి నేను కనపడేసిందేమో. పాండు పాండు నేను పంచిన రక్తం నాకే చూపించావు. ఆ రక్తంలో ఉన్న వేడి నీకు చూపిస్తా. అజయ్, సమీపద. అజయ్ ఇంటికెళ్ళవా? ఏ ఇల్లు? ఆ మనిషిలా? ఆయన ఇల్లే కాదు, ఆయన ఉండే వీధిలో కూడా నేను అడుగు పెట్టను. ఆయన నీడ కూడా నేను చూడను. ఏదో జరిగిపోయింది, వదిలేసే అజయ్. వెనక్కి తిరిగి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే వెనకడుగు వేసినట్టే. నాకు ఢిల్లీలో సివిల్ సర్వీసెస్లో చాలా వెయిట్ ఉంది. మీకా? నీకుంటే నాకున్నట్టే కదుటో. ఓ. ఆర్టీకి సెలక్షన్ కమిటీలో ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా ప్రయత్నం చేస్తే నీకు మళ్ళీ ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళే ఛాన్స్ రావచ్చు. అంటే నువ్వు వాళ్ళతో మాట్లాడితే. ఆహా. నానా, మీ ఫ్రెండ్ ఎవరు వచ్చారు? నీ పేరేంటి? అబ్దుల్. ఏం చదువుతున్నావు? 4th క్లాస్. పాండు ప్లీజ్, నా కొడుకు నేను చేయొద్దు. నీ కొడుకు మీద ప్రేమగా చెయ్యి వేసినందుకే నీ గుండె జారిపోయిందే. మరి నా మీద పగతో నా కొడుకుని ఎన్ని దెబ్బలు కొట్టావు? ఎంత పెద్ద దెబ్బలు కొట్టావు? పాండు నా మాట విను, వాడిని వదిలే. ఎందుకంత కడుపు కోత? రేయ్, పిల్లికైనా పులికైనా పోలీసుకైనా రౌడీకైనా కన్న బిడ్డకి దెబ్బ తగిలితే కడుపులో నరం ఒకే రకంగా కదులుతుంది. ఏం జరుగుతుందండి? పాండు ప్లీజ్, నువ్వేం చెప్పినా చేస్తాను. నేను చెయ్యొద్దు. కన్నుకి కన్ను, కాలుకి కాలు. ఇప్పటిదాకా ఇదే నా సిద్ధాంతం. కానీ నేను కన్నతండ్రినే కాబట్టి సిద్ధాంతం కొంచెం మార్చాను. నువ్వు ఇటు వస్తే నీ కొడుకుని అటు వదిలేస్తాను. నీ చెయ్యి ఇందులో పెట్టావు. నీకే చెప్పే చేపెట్టావు. నాన్న, అమ్మ దగ్గరికి వెళ్ళు. గొడవైనా గోలైనా నీకు నాకు మధ్యలో నీ కొడుకు నా కొడుకు చేసిన తప్పేంటి? ఈసారి నా కొడుకుని తాకితే చెయ్యి కాదు
నువ్వే ఉండవు. ఖుదాఫిజ్ హుసేన్ సాబ్. అజయ్, అక్కడ మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో ఒకసారి ఫోన్ చేసైనా. ఏం మాట్లాడాలి? ఆయన వల్ల, ఆయన బతికే పద్ధతి వల్లే నా జీవితానికి ఎన్నో సమస్యలు వచ్చి పడ్డాయి. ఒంటికి తగిలిన గాయాలు మానిపోవచ్చు, కానీ ఆయన ప్రవర్తన వల్ల చిన్నప్పటి నుంచి నా మనసుకు తగిలిన గాయాలు ఇప్పటికీ నన్ను బాధ పెడుతూనే ఉన్నాయి. నువ్వెందుకురా బాధపడతావు? వాడేం కష్టపడి చదివి మార్కులు సంపాదించలే. వాళ్ళ నాన్న పెద్ద రౌడీ కదా, మార్కు లేకపోతే చంపేస్తానని బెదిరించుంటాడు. చచ్చినట్టేం తోచక మార్కులేశారు. నాన్నా, అజయ్, అన్నం తిన్నావా? మీరు రౌడీయా? రౌడీనా? చెప్పండి నాన్న, మీరు రౌడీయా? ఎవడ్రా ఆ మాట అంది? మా క్లాస్ చదివే సంతోష్ అన్నాడు మీరు రౌడీ అంట, అందరినీ కొడతారంట. చచా, నేను రౌడీనేంట్రా? నేను బాయ్ దగ్గర మేనేజర్ని. వాడేదో నిన్ను ఏడిపించడానికి అలా చెప్పుంటాడు. నాన్న, మా క్లాస్ లో నేనే ఫస్ట్ టైం తెలుసా? నిజమా? అదిరా ఆ సంతోష్ గాడు ఏడుపు. నీకు ర్యాంక్ వచ్చిందని నన్ను రౌడీని చేసేశాడు. నువ్వు నా బంగారు కొండ. రేపు నువ్వు ఇంతేరా. మా తాత లాయర్, మా నాన్న లాయర్. రేపు నేను లాయర్ అవుతా, నువ్వు మాత్రం రౌడీ అవుతావురా. ఇప్పుడు నువ్వు చేసిందంట్రా, నువ్వు రౌడీ కాదా? నువ్వు కూడా ఫస్ట్ ర్యాంక్ రౌడీవి. వీటితో ఫ్రెండ్షిప్ వద్దురా, పద మనం వెళ్దాం. ఆ క్షణం ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో అని తెలియనప్పుడు ఆ సమయంలో నా చదువే నా గమ్యాన్ని నిర్ణయించింది. చదువుకోవాలి, గొప్పవాడిని అవ్వాలనే ఆలోచనే నన్ను నడిపించింది. తండ్రి కొడుకులు ఎదురో ఛాన్స్ దొరికితే తిప్పి తిప్పి కొడుతున్నారన్నా. లాభం లేదు, ఏదో ఒకటి చేసి తీరాలి. చేయలేక కాదురా, ఆడు బాయి దగ్గర ఉన్నంత కాలం ఆడిని మనం ఏం పీకలేం. టైం